హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్లీజ్. ఈరోజు అయితే మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇండియాలో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన టాప్ 15 హాలీవుడ్ మూవీ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఏ కంటెంట్ పైన వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి. లిస్ట్ని లాస్ట్ నుంచి మొదలెడితే 2015లో రిలీజ్ అయిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 మూవీ అయితే అప్పట్లోనే 108 కోట్ల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. సో 2015కి అయితే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ 7 టాప్లో ఉండేది. దీని తర్వాత 14th ప్లేస్లో నిలిచింది ఫాస్ట్ ఎక్స్ మూవీ. ఈ మూవీ 2023లో రిలీజ్ అయ్యి 109 కోట్ల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. 13th ప్లేస్లో 2025లో రిలీజ్ అయిన మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రాకనింగ్ అయితే విత్ 110 క్రోర్స్. దాని తర్వాత 12th ప్లేస్లో కూడా మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రాకనింగ్ పార్ట్ 1 ఇది 2023లో రిలీజ్ అయ్యి 119 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. సో దీని తర్వాత 11th ప్లేస్లో నిలిచింది డెడ్ పూల్ అండ్ వోల్వరిన్. ఇది 128 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. అలాగే 10th ప్లేస్ అయితే ఓపెన్ హైమర్కి దక్కింది. సో ఇది 2023లో రిలీజ్ అయ్యి 128 కోట్ల దాకా గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. 9th ప్లేస్కి వచ్చేసరికి డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ 2022లో రిలీజ్ అయ్యి 130 కోట్ల దాకా గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. అలాగే 8th ప్లేస్లో అయితే 2024లో రిలీజ్ అయిన ముఫాసా ద లయన్ కింగ్ విత్ 132 క్రోర్స్. అట్లనే 7th ప్లేస్ వచ్చేసరికి 2019లో రిలీజ్ అయిన లయన్ కింగ్ 158 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. 6th ప్లేస్ వచ్చేసరికి ది జంగల్ బుక్ 2016లో రిలీజ్ అయ్యి 188 కోట్ల దాకా కలెక్ట్ టాప్ గ్రాసింగ్ హాలీవుడ్ మూవీ ఇన్ ఇండియాగా అయితే నిలిచింది. సో ఫైనల్గా మనం టాప్ 5కి వచ్చేస్తే 5th ప్లేస్లో అవతార్ ఫైర్ అండ్ డాష్ విత్ 206 క్రోర్స్. అలాగే 2021లో రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ 218 కోట్ల దాకా గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తూ 4th ప్లేస్లో నిలిచింది. సో ఇప్పుడు టాప్ 3 విషయానికి వస్తే 2018లో రిలీజ్ అయిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ 227 క్రోర్స్ కలెక్ట్ చేసి అవెంజర్స్ ఎండ్ గేమ్ వచ్చేంత వరకు అయితే టాప్లో ఉండింది. నెక్స్ట్ వచ్చేసి 2019లో రిలీజ్ అయిన అవెంజర్స్ ఎండ్ గేమ్ 373 క్రోర్స్ కలెక్ట్ చేసి అప్పటికైతే టాప్ క్రాసింగ్ హాలీవుడ్ మూవీ ఇన్ ఇండియాగా అయితే నిలిచింది. దీని తర్వాత 2022లో రిలీజ్ అయిన అవతార్ వే ఆఫ్ వాటర్ వచ్చేంత వరకు ఇదే టాప్లో ఉండింది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అవతార్ వే ఆఫ్ వాటర్కి అయితే దక్కింది. ఇది ఇండియాలో 378 కోట్ల దాకా గ్రాస్ అయితే కలెక్ట్ టాప్ గ్రాసర్గా అయితే కంటిన్యూ అవుతుంది. కమింగ్ 6 monthsలో మనకి ఎలాగో 2 బిగ్ రిలీజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ వే, అలాగే ఇంకోటి డిసెంబర్లో అవెంజర్స్ డూమ్స్ డే. సో వీటిలో ఏ మూవీ అవతార్ వే ఆఫ్ వాటర్ మూవీ రికార్డ్ని బ్రేక్ చేస్తుందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఫర్ దిస్ వీడియో గైస్, నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.